The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Let us turn to Hebrews chapter 12. ఈ సాయంకాల సమయంలో ధ్యానం కొరకై హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయాన్ని చూద్దాం. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. The first 3 verses all together, please. మొదటి 3 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. Well known portion. మనకందరికీ సుపరిచితమైన లేఖన భాగం. Our Bibles and Hebrews chapter 12 1, 2 and 3. మీరు ఎక్కడున్నప్పటికీ దయచేసి మీ బైబిల్ విప్పండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. Wherefore, seeing we also are compassed about with so great a cloud of witnesses, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. In verse 2, రెండవ వచనంలో looking unto Jesus. యేసు వైపు చూచుచు. Verse 3, మూడవ వచనంలో consider him. ఆయన్ని జ్ఞాపకం ఆయనను తలంచుకొనుడి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Father, we praise thee for this wonderful opportunity to sit around thy word in our places through this media. ప్రభా, ఈ మీడియా ద్వారా తండ్రి మా స్థలాల్లో మేము కూర్చొని ఉండి కూడా నీ వాక్యం చుట్టూ చేరి రావడానికి నువ్వు మాకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి సదుపాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. Speak to us. ప్రభా, మాతో మాట్లాడండి. Many of our young brothers and young sisters are also watching, including the elderly people. O Lord, every one of us may be benefited by the ministration of the words of life by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా జీవం కలిగినటువంటి మాటలు పరిచర్య చేయబడుతూ ఉంటుండగా తండ్రి నాయన అనేక మంది మా యవన సహోదరులు సహోదరులు కూడా పెద్ద వయసులో ఉన్నటువంటి వారు కూడా చూస్తూ ఉంటుండగా అందరూ మేలు పొందేటట్టు సహాయం చేయండి. Thou knowest the need of the hour. ప్రభా, మాకు ఈ గడియలో ఉన్నటువంటి అక్కర్ని మీరు ఎరిగినటువంటి దేవుడు. Accordingly, O Lord, the word of God may be served unto us. సందర్భానుసారంగా తండ్రి నీ వాక్యాన్ని మీరే మాకు పరిచర్య చేయండి. Equipped by the word of God, O Lord, we may stand as thy soldiers in the coming days. రాబోయేటటువంటి రోజుల్లో తండ్రి నీ వాక్యం చేత నింపబడినటువంటి వారమై సైనికుల వలె స్థిరంగా మేము నిలబడడానికి కృప చూపించండి. O Lord, it is the sword of the Spirit. ప్రభా, ఇది ఆత్మ ఖడ్గము ప్రభా. ఇది O Lord, with the word of God only we can wage war against the enemy. ప్రభా, బుద్ధిహీనులమైనటువంటి మేము ప్రభా నీ ప్రజలు ఎదుట నిలబడి నీ వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా తండ్రి మేము బుద్ధిహీనులము ప్రభా, నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యాన్నే ప్రభా మీరు మాకు విడుదల చేయండి. నీ తలంపులు మాత్రమే ప్రభా నీ ప్రజలకు తెలియజేయడానికి సహాయం చేయండి. Both of us are not perfect people, we are having our own failures. మేమిరువురు తండ్రి పరిపూర్ణులు కాదు, మాకు సొంత బలహీనతలు పతనాలు మేము కలిగి ఉన్నాం. And O Lord, knowing our weakness, knowing our foolishness, depending upon thy faithfulness, O Lord, we are standing this evening. ప్రభా, మా బలహీనతలు మా బుద్ధిహీనతని పతనాలని సమస్తం కూడా ఎరిగి కేవలం నీ విశ్వాసత మీద ఆధారపడి ఈ సాయంకాల సమయంలో మేము నీ ప్రజల ఎదుట నిలబడి ఉన్నాం. You are a never failing God. నీవు ఎల్లప్పుడూ తప్పిపోయినటువంటి దేవుడు ప్రభా. Speak to me. ప్రభా, నాతో మాట్లాడండి. Correct me. నన్ను సరిదిద్దు ప్రభా. Speak to every one of us. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. In Jesus precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. As I already told, young people, maybe brothers or sisters, they are very, very important people in the sight of God. యవనస్తులు సహోదరులు కావచ్చు సహోదరులు కావచ్చు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటి వారని ఇదివరకే నేను చెప్పాను. If the coming of the Lord tarries and if our going tarries,
undoubtedly many of you are going to be the responsible people in the house of God. ప్రభు రాకడ యొక్క ఆలస్యం అయితే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టడం కూడా ఆలస్యమైనట్లయితే నిస్సందేహంగా మీలో కొద్దిమంది తప్పనిసరిగా ఆయా సంఘాల్లో బాధ్యత కలిగినటువంటి సహోదరులుగా మీరు ఉండబోతున్నారు. సహోదరులుగా The responsibility of this ministry will be kept on your royal shoulders. ఈ బాధ్యతని మీ యొక్క భుజ స్కంధాల మీద పెట్టబడబోతుంది. That's why you and I must be equipped right from our young age to be the useful vessels unto the Lord. అందుకే మనము యవన ప్రాయంలో నుంచి ప్రభువుకి ఉపయోగపడేటటువంటి పాత్రలుగా ఉండడానికి మనం సిద్ధపరచబడాలి. We all know young age is a formative period. ఈ యవన ప్రాయం అనేటటువంటిది అది సమకూర్చబడేటటువంటి రూపుదిద్దుకునేటటువంటి స్థితి, అది ఆ ప్రాయం. Physically our appearance will be changed when we enter into the teenage, and also intellectually also, mentally also, our thinking will be changed. ఈ టీనేజ్ లోకి మనం ప్రవేశించినప్పుడు మన యొక్క రూపాంతరం, మన యొక్క శరీరం యొక్క బాహ్య రూపం మారుతుంది. తర్వాత మన మేధస్సు, మన ఆలోచన విధానము ఇవన్నీ కూడా మార్చబడతాయి. When we see the boys or girls, whoever they may be, their physical appearance also will change when they enter into the teenage. యవన ప్రాయంలోనికి, టీనేజ్ లోనికి ప్రవేశించినప్పుడు అది బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు, వారి యొక్క శరీర దేహదారుడ్యం చూసేటటువంటి ఆ బాహ్య స్వరూపం అది మారుతుంది. At the same time, అదే సమయంలో we are not that much worried about the physical changes, but even intellectually, mentally also, their thinking process also will be changed. They will be coming to maturity slowly. ఆ భౌతిక సంబంధమైనటువంటి మార్పు గురించి మనం అంతగా పట్టింపు కలిగి ఉండలేదు, కానీ వారి యొక్క మేధస్సు, వారి యొక్క ఆలోచన విధానము ఆ పరిపక్వతలోనికి వారు వస్తూ ఉంటారు మెల్లగా. Slowly they will be learning what is right and what is wrong. మెల్లగా వారు ఏది మంచిది, ఏది చెడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఉంటారు. We can say it is the age of accountability. బాధ్యత కలిగినటువంటి వయసు అని మనం చెప్పొచ్చు. Up to 10 years or 12 years, sometimes they will do things in a silly way. They do not know what is right and what is wrong. 10 సంవత్సరాలు, 11, 12 సంవత్సరాల వరకు కూడా వారి ఇష్టానుసారంగా అట్లా చేస్తూ ఉంటారు క్రియల్ని. అప్పుడు వారికి ఏది మంచి, ఏది చెడు అని విచక్షణ జ్ఞానం వారికి ఉండదు. So young age is a very, very important age, and that age will decide primarily whether you will be useful for the Lord or not in the future. రాబోయేటటువంటి భవిష్యత్తులో నీవు ప్రభు కొరకు ఉపయోగపడతావా, ఉపయోగపడవా అనేటటువంటిది యవన ప్రాయం అనేది నిర్దేశిస్తుంది. That's why young age or young people are very, very important. అందుకే యవన ప్రాయము, యవన ప్రజలు చాలా ప్రాముఖ్యమైన వారు. At the same time, అదే సమయంలో during the young age, it is a hero worshipping age. ఈ యవన ప్రాయంలో ఒక నాయకుడిని, ఒక వ్యక్తిని ఆరాధన చేసేటటువంటి వయసు అది. అనుకరించి సో many people they will keep some hero or some ideal personality in their mind in their young age, and they will have a desire, when I grow old, when I grow a little bit aged, I want to be like that person. ఆ యవన ప్రాయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని వాళ్ళు ఒక మాదిరిగా ఉంచుకొని, నేను కూడా పెద్దవాడైన తర్వాత ఆ విధంగా వాళ్ళు, ఆ విధంగా నేను చేయాలనేటటువంటిది మనసులో వాళ్ళు కలిగి ఉంటారు. Sometimes some of the artists, కొంతమంది ఆర్టిస్టులు ఉండొచ్చు, or sometimes some spiritual people, కొంతమంది ఆత్మీయమైనటువంటి వ్యక్తులు కావచ్చు. In their young age they will be liking some people, and there will be a deep desire, when I grow old, surely I want to become like that. In other words, it is a hero worshipping age. ఒక మాటలో మనం చెప్పాలంటే వాళ్ళు ఆ యవన ప్రాయంలో ఉండేటప్పుడు ఎవరో ఒక నాయకుడిని ఒక మాదిరిగా తీసుకుంటారు, నేను కూడా ఆ విధంగా అవ్వాలని చెప్పి వారిని ఇష్టపడుతూ ఆ విధంగా అనుకరిస్తూ ఉంటారు. But today when we see the condition of the world, ఈ దినం ఉండేటటువంటి లోకం యొక్క పరిస్థితిని మనం చూస్తూ వస్తే, it is almost becoming impossible to find an ideal personality to emulate. ఈ లోకంలో ఎవరినైనా అనుసరించడానికి ఉండాల్సినటువంటి ఒక మాదిరి కలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారనేది కనుగొనడం బహు కష్టమైపోతుంది ఈ రోజుల్లో. Having some kind or other kind of defects in their lives. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో చూసినట్లయితే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పతనం ఉంటూ ఉంది. Not only that, అంత మాత్రమే కాదు, today's young people are much attacked by the morally degrading things over the media. ఈ మీడియా ప్రభావాన్ని బట్టి యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ నైతికంగా దిగజారినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉన్నారు. Even you switch on the TV, మీరు టీవీని స్విచ్ ఆన్ చేసి చూడండి, switch on the ఇంటర్నెట్ లో ఆన్ చేసి చూడండి, sometimes even the యూట్యూబ్ లో చూడండి, or other things, Facebook or whatever you call, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, and much content we can see, it is morally degrading things are loaded in those media.
ఆ మీడియాలో ఎటువంటి సంగతులను అందులో పొందుపరుస్తున్నారంటే నైతికంగా దిగజార్చేటటువంటి సంగతులు అందులో పొందుపరుస్తూ One ఉన్నారు. or two good things may be there. ఒకటి రెండు మంచి విషయాలు One ఉండొచ్చు, or two messages may be there. ఒకటి రెండు సందేశాలు కూడా ఉండొచ్చు. Immediately that will be followed by a morally degrading advertisement. వెంటనే దాని వెనకాల నైతికంగా దిగజార్చేటటువంటి ప్రకటన ద్వారా అది అణచివేయబడుతుంది. And because of the emotions in the bodies of these young people, ఈ యవన ప్రాయంలో ఉండేటటువంటి వారి శరీరంలో ఉండేటటువంటి భావోద్రేకాలను బట్టి globally when we see many of the young people are sidetracked just because of things. ప్రపంచమంతా మనం చూసినట్లయితే యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా తప్పుదారి పట్టిపోయారు. దీన్ని బట్టి Nobody is a born murderer. ఎవరు కూడా పుట్టుకతోనే నరహంతకుడు కాడు. Nobody is a born adulterer. పుడతానే ఎవరు కూడా వ్యభిచారిగా అట్టుండడు. Nobody is a born liar. ఎవరు కూడా పుడతానే అబద్ధాలు చెప్పేటట్టు అబద్ధికుడు ఉండడు. Undoubtedly we are born in sin. నిస్సందేహంగా మనం పాపంలోనే జన్మించాము. But such type of media, what it is doing, it is encouraging the young people to go in the wrong direction spiritually. ఈ మీడియా ఏ విధంగా ప్రోత్సహిస్తుందంటే ఈ యవన ప్రాయంలో ఉండేటటువంటి వారిని ఆత్మీయంగా తప్పుదారి పట్టేటట్టు ప్రోత్సహిస్తుంది. At the same time there is no ideal personality. అదే సమయంలో ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు. Yes, when we see some people, oh such a wonderful man, but suddenly somebody says he has done like that. Arey, has he done like that? So that is immediately we will be wondering. ఒక వ్యక్తి ఈయన చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్తారు, వెంటనే ఎవరో వచ్చి అంటారు కదా ఈయన ఆ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడు అనేసరికి అవునా ఈయన ఈ విధంగా చేశారని మనం ఆశ్చర్యపోతాం. When we see the statistics across the world, ప్రపంచవ్యాప్తంగా ఉండే గణాంకాలను మనం చూస్తే, especially in the western countries, మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో less than 10% young people are attending the church at a regular basis. More than many people will go. అప్పుడప్పుడు చాలా మంది వెళ్తుంటారు. అయితే క్రమంగా 10% కంటే తక్కువ మంది యవనస్తులు సంఘానికి హాజరవుతూ ఉన్నారు. On a Christmas day many will go. క్రిస్మస్ దినాన్ని చాలా మంది వెళ్తారు. On a Good Friday or a Easter day many people will go. ఈ గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ సండే కావచ్చు, ఆ సందర్భాల్లో వెళ్తారు చాలా మంది. On the day of their birthday many people will go. వారి జన్మదినం రోజు చాలా మంది వెళ్తారు. But in general when we see, అయితే సాధారణంగా మనం చూసినప్పుడు on a regular basis less than 10% young people are attending the church globally, ప్రపంచవ్యాప్తంగా especially in western countries. మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే క్రమంగా సంఘానికి హాజరయ్యేటటువంటి వాళ్ళు, చర్చికి వెళ్ళేటటువంటి యవనస్తుల యొక్క సంఖ్య చూస్తే 10% కంటే తక్కువగానే ఉంది. From all these things, ఈ అన్ని విషయాలను బట్టి what can we understand? మనం ఏమర్థం చేసుకోవచ్చు? This century became a critical period for spiritual development of the youth. యవనస్తులు ఆత్మీయంగా వృద్ధి చెందడానికి ఈ యొక్క శతాబ్దం ఎంతో కష్టతరంగా ఉంది. Because whatever that is being invented, ఏదైతే కనుగొనబడుతుందో, yes, everything people are using in the wrong way. ప్రతి దాన్ని వాళ్ళు తప్పుడు విధానంలో వాడుతూ ఉన్నారు. What is the result? ఏంటి దాని వల్ల వచ్చే పర్యవసానం? Spiritual development of a young person, maybe boy or girl, it is a very critical period. యవన సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, వారి ఆత్మీయమైనటువంటి వృద్ధికి ఎంతో ఇది క్లిష్టతరంగా అడ్డంకిగా మారిపోతుంది. Then what is the solution? దీనికి పరిష్కారం ఏంటి? Whom to look at? ఎవరిని చూడాలి? Who can be our hero? ఎవరు మన యొక్క నాయకుడు? That is what Paul is writing in Hebrews. అదే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. Very clearly he is telling, చాలా స్పష్టంగా ఆయన అంటూ ఉన్నాడు, knowing what is going to happen in future, the Holy Spirit guided the pen of Apostle Paul to pen these wonderful verses. రాబోయేటటువంటి తరంలో ఏం జరగబోతుంది అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క కలం నుంచి ఈ మాటలు రాయించి పెట్టాడు. Yes, what is the solution? ఏంటి పరిష్కారం? Looking unto Jesus, he must be our hero. యేసు వైపు చూచుచు ఆయనే మన నాయకుడిగా ఉంటాడు. And also in every situation consider him, how he behaved in a particular situation. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏ విధంగా ప్రతిస్పందించాడు, ఏ విధంగా ప్రవర్తించాడు అనేటటువంటి చూడడం. Yes, that is very important. అది చాలా ప్రాముఖ్యం. Today so many blockades are there to preach the gospel. Blockades, అడ్డంకులు. ఈ దినాన సువార్త ప్రకటించడం కొరకు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. Yes, people are not able to preach the gospel. The light is not entering into the dark world. ప్రజలు సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఈ చీకటి లోకంలోనికి వెలుగు ప్రకాశించడానికి ఆటంకం ఉంది. We all know Webster's dictionary. వెబ్స్టర్స్ డిక్షనరీ అనేది మనం ఎరుగుదుము. The one who wrote, that is Daniel Webster, who lived in
between 1782 and 1852. 1782 నుంచి 1852 ఆ మధ్యకాలంలో జీవించాడు ఆయన. డానియల్ వెబ్స్టర్స్ అంటారు దాన్ని. And he is the developer of that modern dictionary. ఆ నవీన కాలంలో ఉండేటటువంటి యొక్క నిఘంటువుని ఆయనే దాన్ని ఆయన రూపాంతరం చెందించాడు. You know what he says in one occasion? ఒకానొక సందర్భంలో ఆయన ఏమంటాడో తెలుసా? If truth is not diffused, the error will be. ఈ సత్యం అనేటటువంటి దాన్ని పొందుపరచకుండా ఉన్నట్లయితే ఈ యొక్క It is not diffused, it is not spread forth. ఒకవేళ సత్యం అనేటటువంటిది ప్రకటించకుండా ఉంటే ఈ యొక్క The error తప్పిదం will be వస్తుంది. diffused. తప్పిదం అనేది జరిగిపోతుంటుంది. Everybody will be doing the error only. ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పిదాన్నే చేస్తూ ఉంటారు. If God and God's word are not known or received by the people, అంటే దేవుని వాక్యాన్ని దేవుని మాటల్ని ప్రజలు చేర్చుకోకుండా పోతే then what will happen? ఏం జరుగుతుంది? Webster says, ఆ వెబ్స్టర్ అంటాడు కదా, the devil and his works will gain the ascendancy. అయితే సాతానుడు వాని యొక్క క్రియలన్నీ కూడా పెరిగిపోతూ వస్తాయి అంటాడు. See, it's responsibility of the church, see, to preach the gospel. సంఘం యొక్క బాధ్యత అది సువార్తను ప్రకటించడం అనేది. If the power of the gospel is not felt through our length and breadth of our land, మన భూభాగం అంతట్లో మనం నివసించేటటువంటి ప్రదేశం అంతట్లో సువార్త అనేది దావానంగా ప్రకటించబడకపోతే then what will happen? ఏం జరుగుతుంది? The corruption and the darkness will reign. ఈ లంచగొండితనము చీకటి అనేటటువంటిది పరిపాలిస్తాయి, రాజ్యం వెళ్తాయి. See, when light is not there, darkness will reign. ఎక్కడైతే వెలుగు లేకుండా ఉంటుందో అక్కడ చీకటి పరిపాలిస్తూ This is ఉంటుంది. what Daniel Webster said long back. డానియల్ వెబ్స్టర్ అనేటటువంటి ఆయన ఎంతో కాలం క్రితమే ఈ మాటలు చెప్పాడు. So in this situation, ఇటువంటి పరిస్థితుల్లో who is the role model for our young people? మన యవనస్తులకి మాదిరికరమైనటువంటి నాయకుడు ఎవరు? In your young age, who must be your hero? నీ యవన ప్రాయంలో ఎవరు నీకు నాయకుడుగా మాదిరికరంగా ఉండే నాయకుడు? Jesus Christ is our role model to avoid all kinds of temptations that will ruin our lives. మన జీవితాన్ని పాడు చేసేటటువంటి శోధనలన్నిటిని జయించేదానికి మనకు ఉండేటటువంటి మాదిరి యేసుక్రీస్తు ప్రభు. How the Lord Jesus Christ behaved when he was in this world. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు? Even all the 33.5 years. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు. Yes, we have to learn some of the lessons out of his life and keep them as our models, and we have to follow them. దాని నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని వాటిని మనం మాదిరికరంగా పెట్టుకొని వాటిని మనం అనుసరించాలి. So no man is our model. ఏ వ్యక్తి కూడా మన యొక్క మాదిరిగా మన నాయకుడు ఉండకూడదు. So many preachers are there. ఎంతో మంది బోధకులు ఉన్నారు. Good eminent preachers are there. ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకులు ఉన్నారు. Great men of God are there. గొప్ప దైవజనులు ఉన్నారు. And great singers and musicians are there. గొప్పగా పాటలు పాడే వాళ్ళు, వాయిద్యాలు వాయించేటటువంటి వాళ్ళు, talented people are there. ఎన్నో గొప్ప తలాంతులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. But in every life when we see some defect, some mistake, we can see, because all are human beings. ఎందుకంటే అందరూ మానవ మాత్రులు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం చూసినప్పుడు ఏదో ఒక తప్పిదం మనకు కనబడుతుంది. So that's why అందుకే this evening, ఈ సాయంకాలం let us keep Lord Jesus Christ as our model. యేసుక్రీస్తు ప్రభువునే మన మాదిరిగా మనం పెట్టుకుందాం. Looking unto Jesus. యేసు వైపు చూచుచు How he behaved. ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు, Consider his ways. ఆయన మార్గాలను మనం అనుసరించుదాం. Consider him. ఆయన్ని మనం జ్ఞాపకం Whatever situation may arise in your life, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే immediately you have to think, వెంటనే నువ్వు ఆలోచించాలి. if Lord Jesus Christ is in this situation, how he would have behaved. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఈ పరిస్థితిలో ఉంటే ఏ విధంగా ఆయన ప్రతిస్పందించుండేవాడు. And you have to behave in such a way. నీవు ఆ విధంగానే ప్రవర్తించాలి. Then you can walk in his footsteps. నీవు అప్పుడు ఆయన అడుగు జాడల్లో నడుస్తావు. He is our master. ఆయన మన He is యజమానుడు. our role model. ఆయన మనకి మాదిరి. So young people, I am telling you, don't keep any man or any woman as your role model, because everybody is having a defect. యవనస్తులారా, ఏ స్త్రీని గాని ఏ పురుషుని గాని మీరు నాయకుడిగా మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి పతనాలు బలహీనతలు కలిగిన వారే. People of God, we respect them. దేవుని ప్రజలుగా మనం వారిని గౌరవిస్తాం. Yes, because God used them mightily. ఎందుకంటే దేవుడు వారిని బలమైన విధానంలో వాడుకున్నాడు. Who is our hero? అయితే ఎవరు మన నాయకుడు? Who is our true model? ఎవరు మనకి నిజమైనటువంటి మాదిరి? It is Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. Paul is telling, looking unto Jesus. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, యేసు వైపు చూచుచు. After mentioning about so many men and women of God in 11th chapter, 11వ అధ్యాయంలో చూస్తే అనేక మంది గొప్ప దైవజనులు సేవకులను అక్కడ ఆయన చూపించిన తర్వాత, right from Abel, అక్కడ ఏబేల్ నుంచి రాస్తాడు. Enoch, హానోకు, and Noah, నోవా, Abraham, అబ్రహాం, Sarah,
షారా. Like that, so many men and women of God he mentions in 11th chapter. 11వ అధ్యాయంలో చూసినట్లయితే అనేక మంది గొప్ప దైవజనురాలను అక్కడ Even రాశాడు. people like Samuel and David and Jephthah and all these people. అక్కడ చూస్తే సమూయేలు, దావీదు, యెఫ్తా మిగిలినటువంటి దైవజనుల గురించి, People like Moses and Jacob and Joseph. మోషే, యాకోబు, యోసేపు వీరందరి గురించి. Joshua and Rahab. ఇక్కడ చూస్తే యెహోషువ, రాహాబు గురించి. After writing about all these stalwarts, ఇటువంటి గొప్ప కురువృద్ధుల గురించి రాసిన తర్వాత, హేమహేమీల గురించి రాసినాక, after that, దాని తర్వాత what he is telling? ఏమంటున్నాడు? Look unto Abraham, he is not telling. ఆయన అబ్రహాం వైపు చూడు అని అనట్లేదు. Looking unto Moses, he is not telling. మోషే వైపు చూడు అనట్లేదు. Looking unto Joseph and David, he is not telling. యోసేపు వైపు, దావీదు వైపు చూడు అని అనట్లేదు. Looking unto Shara and Rahab, he is not telling. ఆయన షారా వైపు, రాహాబు వైపు చూడు అని చెప్పట్లేదు. All these people are there. ఈ ప్రజలందరూ ఉన్నారు. God used them very mightily. దేవుడు చాలా బలంగా వాడిని వాడుకున్నాడు. When it comes to your personal life, looking unto Jesus. నీ వ్యక్తిగత జీవితం మాటకు వచ్చేసరికి నువ్వు యేసు వైపు చూడు. Because all these people, though they are great people of God, we are not police people to see the mistakes in their life, yet they failed. వారు గొప్ప గొప్ప దేవుని సేవకులు అయినప్పటికీ కూడా మన మీద ఈ పోలీస్ శాఖకు చెందినటువంటి వారం కాదు, వారిలో తప్పిదాలు పట్టుకోవడానికి. అయినా కూడా వారి జీవితాల్లో పతనాలు ఉన్నాయి. Yes, that's why Paul is writing. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. He never kept Abraham or Moses or some other person before us. ఆయన అబ్రహామును గాని, మోషేను గాని వీళ్ళెవరిని మనకి ముందుగా పెట్టలేదు. ఆయన Wonderfully he is telling. ఆయన ఎంతో అద్భుతంగా చెప్తున్నాడు. Oh, such a great cloud of witnesses are there. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నను. Wonderful men and women of God are there. ఇంత గొప్ప దైవజనులు, దైవజనురాలు ఉన్నప్పటికీ, oh brothers and sisters, Paul is telling, when it comes to your personal life, looking unto Jesus. అందుకే ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మన వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు వైపు చూడు అంటున్నాడు. Yes, you can take good out of their lives. వారి జీవితాల నుంచి నువ్వు మంచిని తీసుకోవచ్చు. But అయితే when it comes to the following the footsteps of a person, it must be Lord Jesus. నీవు ఎవరి అడుగులన్నా నువ్వు అడుగుజాడలు వెంబడించాలంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలే నువ్వు వెంబడించాలి. Then దాని తర్వాత we must know what Jesus did. See, if we want to follow him, we must know what he did, isn't it? మనం ఆయన్ని వెంబడించాలంటే ఆయన ఏం చేశాడని మనం ఎరిగి ఉండాలి. Quickly, some of the things what he did we are going to see. ఆయన ఏం చేశాడు అనేటటువంటి సంగతుల్ని కొంచెం త్వరగా మనం చూద్దాం. Or what he spoke. ఆయన ఏం మాట్లాడాడు అనేది. Number 1. మొట్టమొదటి సంగతి. Number 1, Luke's gospel. మొదటి సంగతి లూకా సువార్త. Many are there. చాలా సంగతులు ఉన్నాయి. But very few we are going to see. కొన్ని విషయాలు మనం చూద్దాం. Luke's gospel. లూకా సువార్త chapter 6. 6వ అధ్యాయం. verse 31. 6వ అధ్యాయం 31వ వచనం. And as ye would that men should do to you, do ye also to them likewise. లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. This must be our attitude. ఇది మన వైఖరిగా ఉండాలి. In a particular situation, suppose if we are in, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఒకవేళ మనం అక్కడ ఉంటే immediately we will have an idea. మనకు ఒక ఆలోచన వస్తది. If that person comes now, he will be of a great help to me. ఇప్పుడు ఆ సహోదరుడు వచ్చినట్లయితే ఆయన నాకు గొప్ప సహకారిగా ఉంటాడు. In this particular situation, if that sister is there, she will be of great help to me. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆ పలానా సహోదరి ఉంటే నాకు చాలా గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటుంది. We wish that somebody must come to us and help us and rescue us from that situation. ఆ పరిస్థితుల్లో ఎవరో ఒకరు రావాలని చెప్పి వారు మనకు సహాయం చేయాలని మనం కోరుకుంటాం. This is what Lord Jesus Christ is telling. ఇదే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. When you see some other person in that situation, what you are desiring when you are in that situation, you also do like that. ఈ మనుషులు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాన్ని చూసినప్పుడు వారు ఏం చేయాలని అనుకుంటారు, మీరు కూడా అలానే చేయండి వారికి. ఎవరైనా ఏదైనా ఒక పరిస్థితిలో ఉంటే, ఎవరైనా ఏదైనా ఒక పరిస్థితిలో ఉంటే, నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వేరే వారికి వచ్చి నీకు ఎలాగూ చేయాలనుకుంటున్నావో నువ్వు కూడా అలాగే చేయి. నువ్వు అదే పరిస్థితిలో వేరే వాళ్ళు వచ్చి నీకు ఏ విధంగా చేయాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళి అలానే చేయి. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే he is telling, be good to all people, be serving other people. అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లవేళలా అందరికీ నువ్వు మంచిగా ఉండు, మంచి చేయి, వేరే వాళ్ళకి సేవ చేయని. In verse 32, 32వ వచనంలో even he is telling you have to love your enemies. మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తున్నాడు ఇక్కడ. For if you love them which love you, what thank have ye? For sinners also love those who love them. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. Brothers and sisters,
ప్రియమైన We సహోదరులారా have to love సహోదరులారా, other people. మనం వేరే వ్యక్తుల్ని ప్రేమించాలి. Yes, this is what Lord Jesus Christ have done. యేసుక్రీస్తు ప్రభు చేసింది ఇదే. He is our role model. ఆయనే మన మాదిరి. Many times. చాలా సందర్భాలు. I'm very sorry to comment. Some people may not agree. Some people may criticize me also over this. ఈ విషయం గురించి కొంతమంది ఏకీభవించరు, కొంతమంది నన్ను విమర్శిస్తారు కూడా, విమర్శించొచ్చేమో. But I am telling you the truth. నేను సత్యాన్ని మీకు చెప్తున్నాను. I know many of the young people. నాకు చాలా మంది యవనస్తులు తెలుసు. They are born again. వారు తిరిగి జన్మించారు. And they will be inviting some of the other young people to the church. వారు కొంతమంది యవనస్తుల్ని సంఘానికి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. Maybe their classmates. వారు తరగతిలో చదువుకునే వాళ్ళు కావచ్చు. And they are not born again. వారు తిరిగి జన్మించిన వాళ్ళు కాదు. Because these people are born again. వీరు తిరిగి జన్మించారు కాబట్టి Some boy or some girl, they will invite their friends to the house of God. ఒక సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, వారు దేవుని మందిరానికి వారిని ఆహ్వానిస్తున్నారు. I have seen with my own eyes. నా సొంత కళ్ళతో నేను చూశాను. And even it is the experience in my own life. నా సొంత జీవితంలో నేను దీన్ని అనుభవించాను కూడా. One day, ఒక దినం I invited one family. ఒక కుటుంబాన్ని నేను ఆహ్వానించాను. A rich family. చాలా ధనికమైన కుటుంబం. They are educated people. వారు బాగా చక్కగా చదువుకున్న వాళ్ళు. Society also they are in a high position. వారు సమాజంలో కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు. And that sister came with her daughter to the meeting because after much invitation. చాలా సందర్భాల్లో వారిని ఆహ్వానించడాన్ని బట్టి ఆ సహోదరి వారి కుమార్తెతో కలిసి కూడికి వచ్చారు. That daughter is studying maybe intermediate or so. ఆ సహోదరి ఆమె కుమార్తె ఇంటర్మీడియట్ చదువుండొచ్చు. And that sister came. ఆ సహోదరి వచ్చింది. And when that daughter came in her jean pant. ఆమె కుమార్తె ఏమో జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చింది. Because they are not born again. ఎందుకంటే వారు తిరిగి జన్మించినటువంటి వాళ్ళు. At our invitation, okay, we are going to a meeting, we must go in a polished way. So she came in a jean pant. ఏదో మీరు ఆహ్వానించారు కాబట్టి మనం కూడికి వెళ్దామని చెప్పి ఆమె జీన్స్ ప్యాంట్ వేసుకొని అట్లా వచ్చింది. Suddenly at the Hermon gate, హెర్మోన్ గేట్ దగ్గర అకస్మాత్తుగా one brother came. ఒక సహోదరుడు వచ్చాడు. This is not the way. ఇది పద్ధతి కాదు ఇది. Girl should not wear jean pants. అమ్మాయి ఈ విధంగా జీన్స్ ప్యాంట్ వేసుకోకూడదు. And that brother has taken a big class to that young girl who is studying 10th class or intermediate. 10వ తరగతి లేదు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ అమ్మాయికి అక్కడ ఉండేటటువంటి ఆ సహోదరుడు పెద్ద క్లాస్ బీకాడు. And she came so joyfully for the first time. మొట్టమొదటిసారిగా చాలా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చింది. And all our spirituality we will throw on that girl suddenly. అకస్మాత్తుగా మనం ఏం చేస్తామంటే మన ఆత్మీయత అంతా అమ్మాయి మీద కుమ్మరించేస్తాం. As if we are perfect people. మనం ఏదో చాలా సంపూర్ణమైన వారం అన్నట్టు. That girl, by hearing the words of that man, she started weeping. ఆ సహోదరుడు చెప్పినటువంటి మాటలు విని ఆ అమ్మాయి అక్కడనే ఏడవడం ప్రారంభించింది. By seeing the tears of that girl, that mother was affected very badly. ఆ అమ్మాయి కార్చిన కన్నీటిని చూసి ఆ తల్లి ఎంతగానో బాధపడింది. Indirectly she scolded me. ఆమె నన్ను పరోక్షంగా తిట్టింది. ఏమనిందంటే మంచి పని చేశారు బ్రదర్, మంచి పని చేశారు సహోదరుడా, ఏదో మమ్మల్ని ఏదో రమ్మన్నా మమ్మల్ని ఏడిపించడానిక, మమ్మల్ని రమ్మని చెప్పింది ఎందుకు, మమ్మల్ని ఏడిపించడానిక. many times we behave like that. చాలా సందర్భాల్లో మనం ఈ విధంగా ప్రవర్తిస్తాం. They are coming for the first time. వాళ్ళు మొదటిసారి వస్తున్నారు. When somebody comes for the first time with much pressure, in the present days scenario, bringing a new person to the house of God is a Hercules task. ఈ దినాల్లో ప్రత్యేకంగా ఇటువంటి రోజుల్లో ఒక కొత్త వ్యక్తిని మందిరానికి తీసుకురావడం ఎంతో కష్టతరమైన పని. 1000 channels are there with an attractive serials. It is very difficult to bring a young person to the house of God. కొన్ని వేల ఛానళ్ళు ఉన్నాయి, రకరకాల సీరియళ్ళు ఉన్నాయి. అటువంటి యవనస్తుల ప్రాయంలో ఉన్నటువంటి వారు అటువంటి ఆకర్షణలన్నీ విడిచిపెట్టి మందిరానికి తీసుకురావడం చాలా కష్టం. After much prayer, చాలా ప్రార్థన తర్వాత they will be requesting their friends. వారి సహోదరులు వాళ్ళు ఎంతగానో బ్రతిమలాడతారు. They will be coming to the house of God. వారు దేవుని మందిరానికి వస్తారు. But here, see, some of our people, we are 100% Puritans. కొంతమంది ఏంటంటే 100% పరిపూర్ణులు పరిశుద్ధులు అన్నట్లు ఆ విధంగా కనపరుచుకుంటారు. They will talk like that. ఆ విధంగా మాట్లాడతారు. And all the efforts of the people are gone waste. వారు పెట్టినటువంటి ప్రయాస వారిని మందిరానికి ఆహ్వానించడం అంతా వృధా అయిపోతుంది. Another sister came. ఇంకొక దినాన్ని ఇంకొక సహోదరి వచ్చింది. First time she is entering. మొదటిసారిగా ఆమె వస్తుంది. And she came with the botu. ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది. Everybody jumped like tigers on her. ఆమె మీద పులుల్లాగా దాడి చేశారు. What is this? ఏంటిది? She is also worshipping her God for so many years. Because of the prayers of some fellow, she entered into the house of God. ఆమె దేవుడిని దేవతను ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె పూజ చేస్తూ ఆరాధిస్తూ ఉంది. ఏరే వాళ్ళు ప్రార్థన చేసి ఆమెను ఆహ్వానించడాన్ని బట్టి వచ్చింది మొదటిసారిగా. Go to some other place like that, if the people behave like that, how you will feel? నువ్వు వేరే స్థలానికి నువ్వు ఆ విధంగా వెళ్ళినప్పుడు, ఆ విధంగా ప్రజలు నీ ఎడల ప్రవర్తించినప్పుడు నువ్వు ఏ విధంగా బాధపడతావు? Invite them. వారిని ఆహ్వానించు. All the people who gathered about Lord Jesus Christ are sinners only on that day.
యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన సమకూడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దినాన్ని పాపులే వాళ్ళు. ఆయన చుట్టూ చేరిన వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరిన వాళ్ళందరూ ఎవరు? They are all sinners. అందరూ పాపులే. Sinful woman, one woman has specifically having a brand name, sinful woman in Luke 7th chapter. లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని రాయబడింది ఆమె గురించి. Immediately Jesus never said that you are the పాపాత్మురాలు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు పాపాత్మురాలని అనలేదు యేసు ప్రభు. Knowing fully well that Judas Iscariot is going to betray him, he washed the feet of Judas Iscariot. పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు యూదా ఇస్కరియోతు ఆయన అప్పగించిన ఉన్నాడని. అది తెలుసు కూడా యేసు ప్రభు వెళ్ళి యూదా ఇస్కరియోతు పాదాలు కడిగాడు. He sat with sinners. ఆయన పాపులతో కూర్చున్నాడు. And he ate. ఆయన వారితో కలిసి భోజనం చేశాడు. Among the sinful people. ఆయన పాపగ్రస్తమైనటువంటి ప్రజల మధ్యలో జీవించాడు. He was not sinful. ఆయనలో పాపం లేదు. He moved with sinful people. అయితే ఆయన పాపుల మధ్యలో సంచరించాడు. Hey Zacchaeus, I know that you are a person who takes bribes. Yes, yet I want to dwell in your house tonight. ఓ జక్కయ్య, నేను ఎరుగుదును నువ్వు లంచాలు తీసుకుంటున్నావని, కాబట్టి నువ్వు కిందికి దిగిరా, నేను అయినప్పటికీ కూడా నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు. I want to stay with you. నేను నీతో కలిసి నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. Let us have this mind. ఇటువంటి మనసుని మనం కలిగి ఉందాం. Critical mentality cannot bring anybody to Lord Jesus. ఇటువంటి క్లిష్టతరమైనటువంటి మనస్తత్వం, విమర్శనాత్మకమైనటువంటి మనస్తత్వం ఏ వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రాలేదు. I can quote many examples. ఇంకా చాలా ఉదాహరణలు నేను చెప్పగలను. Already some of the examples must have come to your mind already. ఇదివరకే కొన్ని ఉదాహరణలు మీ మనసులోనికి వచ్చి ఉంటాయి. Many times many young people they commented in the youth meeting. చాలా యవనస్తుల కూడికల్లో యవనస్తులు ఈ విధంగా దాని గురించి చెప్పారు. Anna, many times I prayed and brought that sister. And ultimately I was fooled. అన్న చాలా కష్టపడి చాలా రోజుల నుంచి వారి కొరకు ప్రార్థన చేసి వారిని తీసుకొచ్చానన్న తర్వాత నేను వారి ఎదుట ఫూల్ అయిపోయానని అంటారు. Receive all people with love. అందరినీ ప్రేమతో చేర్చుకోండి. This is the role model of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు చూపించినటువంటి మాదిరి. Whoever came unto him, he never casted him out. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎప్పుడు ఆయన తోసివేయలేదు. Public invitation he has given in 6:37 of John's Gospel. Him that cometh unto me, he may be a sinner. Of course, all are sinners only. I will never cast him out. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆయన బహిరంగమైనటువంటి ఆహ్వానం ఇచ్చాడు కదా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. ఎందుకంటే అందరూ పాపులే, మనమందరం పాపులమే, ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారిని ఆయన త్రోసివేయలేదు. Young brothers and young sisters, యవన సహోదరుడా సహోదరి, elderly people, పెద్ద వయసులో ఉన్న వారులారా, if anybody is entering into the church compound, he is a VIP to us. Let us treat him as Lord Jesus Christ treats. ఎవరైనా సరే మన యొక్క ఆవరణలో కొత్త వ్యక్తి, నూతన వ్యక్తి ప్రవేశిస్తున్నాడంటే ఆయన మనకి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిలాగా మనం భావించి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టు మనం ఆయన చేర్చుకోవాలి. These are the days nobody will enter into the church compound. ఈ దినాల్లో సంఘంలో చర్చి కాంపౌండ్ లోకి ఎవరు కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడడం లేదు. Many people will say, మేము రామంటున్నారు చాలా మంది. In such a situation, if a person is coming, means the Holy Spirit is working in their hearts and people are praying, bringing them with your simple foolish comment. Don't drive them away. Lord Jesus Christ never drove anybody away. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది చేసేటటువంటి ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడాన్ని బట్టి వారు ఆ విధంగా వస్తూ ఉన్నారు. మనం బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా వారిని తోసివేయకూడదు, వెనక్కి పంపించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయలేదు. Yes, let us show that friendly love. అటువంటి స్నేహపూర్వకమైనటువంటి ప్రేమను మనం చూపిద్దాం. Let us invite them. వారిని మనం ఆహ్వానిద్దాం. Yes, this is the nature of Lord Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం. Secondly, రెండోది, he never allowed himself to be distracted with temptations. ఆయన శోధనలోనికి లొంగిపోవడానికి ఎప్పుడు కూడా తనను తాను లోబర్చుకోలేదు. Yes, he was also tempted. ఆయన కూడా శోధించబడ్డాడు. Yes, temptations are for all people, no exception. శోధనలు అనేటువంటివి ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ ఉంటాయి. And how he distracted those temptations? ఆ శోధనలో నుంచి ఏ విధంగా ఆయన విజయం పొందాడు? And we all know he filled himself with God's word. ఆయన దేవుని వాక్యం చేత నింపబడ్డాడు. మనకందరికీ తెలుసు ఆ సంగతి. Psalm 119, 119వ కీర్తన మనం ఎరుగుదాము. verses 9 and 11. 9వ వచనం 11వ వచనంలో మనం చూస్తే David is also writing, the psalmist is writing, కీర్తనకారుడు అంటున్నాడు కదా, I have kept thy word in my heart so that I may not sin against thee. దేవుని వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకున్నాను, తద్వారా నేను పాపం చేయకుండాట్లు అంటాడు. Even in 1 John 2:15 and 16,
మొదటి యోహాను 2:15-16 Yes, young people, you are strong. యవనస్తులారా మీరు బలవంతులు అంటాడు. Because the word of God dwelleth in you. దేవుని వాక్యం మీ యందు నివసిస్తుంది కాబట్టి. So as young people, యవనస్తులంగా this is the right time to by heart the word of God and to store the word of God in our hearts. దేవుని వాక్యాన్ని కంఠస్థ చేసి మన యొక్క హృదయంలో భద్రం చేసుకునే దానికి ఇది మంచి చక్కటి సమయం. When you come to the age of plus 35 plus 40 like that, మీరు 35 సంవత్సరాలు 40 ఆ ప్రాయానికి వచ్చినప్పుడు, though you want to store the word of God, you cannot by heart the word of God because so many other things will be filling your mind. నీవు ఆ సమయంలో కంఠస్థ చేసి ఆ వాక్యాలను మనసులో ఉంచుకోవాలనుకుంటే కూడా అనేక సంగతులు నీ యొక్క మనసులోనికి ప్రవేశించుంటాయి కాబట్టి నువ్వు ఆ విధంగా చేయలేవు. What I by hearted, even what you by hearted, when you are studying 5th class or 6th class or 7th class, till today they are there in our mind. The equations what I learnt in my BTech and MTech, they are no more there. 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతిలో మీరు కానీ నేను కానీ ఏదైతే కంఠస్థ చేశానో అవి ఇప్పటికీ మనసులో జ్ఞాపకం ఉన్నాయి. బీటెక్లో ఎంటెక్లో ఎన్నో పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు గుర్తులేవు. ఈవెన్ ఐ కెన్ టెల్ అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరము గాను ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక ఉండు, ఆల్ దిస్ బికాస్ ఐ బై హార్టెడ్ దెమ్ వెన్ ఐ వాస్ యంగ్. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగాను అనేటటువంటి పద్యాలు ఇప్పటికే నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఎందుకంటే నేను లేత ప్రాయంలో నేర్చుకున్నాను. బట్ ద ఈక్వేషన్స్ విచ్ గేవ్ మీ జాబ్ ఇన్ మై బీటెక్ అండ్ ఎంటెక్ I forgot long back. నాకు బీటెక్ లో ఎంటెక్ లో ఉద్యోగం ఇచ్చినటువంటి అందులో ఉండేటటువంటి ఈక్వేషన్స్ చాలా పొడవుగా ఉంటాయి, అవైనా నేను మర్చిపోయాను. What I am telling is, నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, store the word of God, by heart the word of God in your heart, till you die you cannot forget. నీవు యవన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని కంఠస్థ చేయి, నీ హృదయంలో భద్రం చేసుకో. ఆ విధంగా చేసుకుంటే నువ్వు చనిపోయేంత వరకు నువ్వు మర్చిపోవు. Yes, that will keep you away from the or give victory over the temptations. ఆ విధంగా నువ్వు చేయడం ద్వారా శోధనలో నుంచి నీకు విజయం వస్తుంది. When it became necessary for Lord Jesus Christ to by heart the word of God and to keep in his heart, how much more it is necessary for you and me. యేసుక్రీస్తు ప్రభువుకే దేవుని వాక్యాన్ని కంఠస్థ చేసి తన యొక్క హృదయంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఆయనకి ఏర్పడితే నీకు నాకు ఇంకా ఎంత అధికంగా అవసరం కదా. Yesterday I was asking, నిన్నటి దినాన్ని నేను అడుగుతూ వచ్చాను, what are the 10 miracles that are in Egypt? ఐగుప్తులో చేసినటువంటి ఆ 10 సూచక్రియలు ఏందని అడిగాను. And what are the 10 commandments? ఏది ఆ 10 ఆజ్ఞలని అడిగాను. And what are the 12 names of the 12 disciples? ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఏంటన్నా. What are the names of the 12 sons of Jacob? For example, simple things I am talking. నేను చాలా సరళమైనటువంటి సంగతులు మాట్లాడుతున్నాను. యాకోబు 12 మంది పిల్లల పేర్లేంటి. So many other things. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఆ విధంగా. Yes, we have to by heart, there is no other option. వేరే విధమైనటువంటి గత్యంతరం లేదు, మనము వాటిని కంఠస్థ పెట్టాల్సిందే. Uneducated person like David is writing, I have by hearted the word of God, hid thy word in my heart so that I may not sin against thee. ఏ విధంగా చదువుకున్నటువంటి దావీదు అనేసి ఆయన అంటాడు కదా, నేను దేవుని వాక్యాన్ని కంఠస్థ చేసి నా యొక్క హృదయంలో భద్రం చేసుకున్నాను పాపం చేయకుండా ఉండడానికి అనేసి ఆయన అంటుంటే, so we must by heart the word of God. మనము దేవుని వాక్యాన్ని కంఠస్థ పెట్టాలి. And young age is the right age for that. యవన ప్రాయము దానికి సరైనటువంటి వయసు అది. Once you cross 30, 35, it is impossible, I am telling, impossible to by heart anything. Just you will read and forget, that's all. నీవు 30-35 సంవత్సరాల వయసు దాటిందంటే నీకు చాలా కష్టం అది. నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు దాన్ని కంఠస్థ చేయలేవు, చదువుతావు, మర్చిపోతావు అంతే. Keeping Lord Jesus Christ as our role model means he by hearted the word of God. యేసుక్రీస్తు ప్రభువును మనం మాదిరిగా ఉంచుకోవడం అంటే ఆయన దేవుని వాక్యాన్ని కంఠస్థం చేశాడు, మనం కూడా చేయాలని. First love even our enemies. మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. మొదటిగా somebody is entering into the house of God, invite them slowly God will work in their life. Overnight he cannot become a great believer. ఒక్క అర్ధరాత్రిలో నాయన ఒక గొప్ప విశ్వాసగా ఆయన మారిపోడు. దేవుడు మెల్లమెల్లగా వారిలో కార్యం చేస్తాడు. కాబట్టి ఎవరైనా దేవుని ఆవరణలోనికి నూతనంగా ప్రవేశిస్తే ప్రేమతో వారిని చేర్చుకుందాం. And fill your heart with the word of God. నీ హృదయంలో దేవుని వాక్యం చేత నింపుకో. Yes, when the word of God enters your heart, it will enlighten you. దేవుని వాక్యం నీ యొక్క హృదయంలో ప్రవేశించినప్పుడు నీకు వెలిగింపునిస్తుంది. And third thing is, మూడో సంగతి, refresh your soul with worship and prayer, such spiritual exercises. ఆత్మీయమైనటువంటి అభ్యాసమైనటువంటి ఆరాధన స్తుతితో నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని నవీనపరచుకొని Always be worshipful, always be prayerful. These are the spiritual exercises. ఆత్మీయమైనటువంటి అభ్యాసాలు ఏంటంటే ఎల్లవేళలా నీవు స్తుతి కలిగినటువంటి హృదయం కలిగి ఉండు, ప్రార్థన చేసే హృదయం కలిగి ఉండు. Neglecting these spiritual disciplines will make your soul dry. ఈ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి అభ్యాసాలను నువ్వు అశ్రద్ధ చేయడం ద్వారా నీ యొక్క ఆత్మని ఎండిపోయేటట్టు చేస్తున్నావు. Even Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువే when it is too early in Mark 1:35, he has gone to pray.
మార్కు సువార్త 1:35 చూస్తే ఆయన వేకుజామున లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. 135 of we all know these verses. మనకి ఈ విషయం మనకు తెలుసు. మార్కు సువార్త 1:35 He is our role ఆయన model. పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన He చేయుచుండెను. went to that desert only to pray. ఆయన అరణ్య ప్రదేశానికి కేవలం ప్రార్థన చేయడానికి Still వెళ్ళాడు. darkness is there. ఇంకా చీకటిగా ఉండగానే Throughout the day he was toiling and toiling. He is tired. ఆయన రోజంతా దినమంతా ఎంతో ప్రయాసపడి పరిచర్య చేసి అలసిపోయినాడు. But early in the morning, అయితే వేకుజామునే yes, he went to pray. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. These spiritual disciplines, these spiritual exercises, they will make our soul so active. If not, it will become dry. ఈ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి అభ్యాసము, ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ మన యొక్క ఆత్మని చురుకుగా ఉంచుతుంది, లేకపోతే ఎండిపోయినట్టు ఉంటుంది మన ఆత్మ. When we worship the Lord, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తామో with the spirit and truth, నిజ ఆత్మతో సత్యముతో, when you pray with real burden, నీవు యథార్థమైనటువంటి భారంతో ప్రార్థన చేసినప్పుడు, this is the experience of many people. Such kind of spiritual exercise will refresh your soul. అటువంటి ఆత్మీయమైనటువంటి అభ్యాసము నిస్సందేహంగా నీ ఆత్మని నవీనపరిచి తాజాపరుస్తుంది. So that is the third thing what Jesus did. అది మూడవ సంగతి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి. Early in the morning, పెందల కడనే he never లేచి neglected spiritual disciplines because of the intense ministry. ఎంతో తీవ్రమైనటువంటి పరిచర్య ఉన్నప్పటికి కూడా ఆయన ఈ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణని ఎప్పుడు కూడా ఆయన అశ్రద్ధ చేయలేదు. And fourthly, నాలుగోదిగా చూస్తే he focused on the spiritual goals. ఆయన ఆత్మీయమైనటువంటి గురి మీద, గమ్యం మీద దృష్టి పెట్టాడు. What is that? ఏంటది? Advancing the kingdom of God. దేవుని రాజ్యం సమీపించిందని అనడం. Showing the love towards the people. ప్రేమని ప్రజల పట్ల చూపించడం. Bringing more people into the saving faith. ఆ రక్షించబడేటటువంటి విశ్వాసంలోనికి అనేక మందిని నడిపించడం. There are so many situations to discourage him. He never allowed the situation to discourage his faith. ఆయన విశ్వాసాన్ని నిరుత్సాహపరచడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆయన ఆ పరిస్థితుల్ని ప్రభు అనుమతించలేదు. He always gave glory to God in his speech, in his conduct, in his purity, in his love, in all his actions. ఆయన యొక్క ప్రసంగంలో కావచ్చు, ఆయన యొక్క ప్రేమలో కావచ్చు, ఆయన యొక్క మాటల్లో కావచ్చు, ఆయన ప్రవర్తనలో కావచ్చు, అన్నిట్లో కూడా ఆయన ప్రవర్తన అంతట్లో కూడా తండ్రికి మహింపరుస్తూ గణపరుస్తూ వచ్చాడు. Always focused on spiritual goals. ఆయన ఎల్లవేళలా కూడా ఆత్మీయమైనటువంటి గురి, గమ్యాల్ని కలిగి ఉన్నాడు. He never worried about the temporal concerns. ఆయన ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి విషయాల పట్ల పట్టింపు ఎక్కువ కలిగలేడు. What to eat, ఏం తినాలా, what to drink, ఏం తాగాల, what to put on. ఏమి ధరించుకోవాలా. Sunday in the final message we were seeing. ఆదివారం చివరి వర్తమానంలో మనం చూస్తూ Seek the వచ్చాం. kingdom of God and his righteousness first. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. Then you will see the wonder how God will take care of your finances, your food, your fitness, your fashion, all needs, that is your fullness. తర్వాత అద్భుతంగా మనం చూస్తాం మన ఆర్థిక పరమైనటువంటి అక్కర్లు, మనం తినడము, తాగడము, మన భోజనం గురించి, మన బట్టల గురించి, మన శరీరం గురించి, అన్ని గురించి ఆయన పట్టింపు కలిగి ఉంటాడు. Keep your eyes on the spiritual goals. నీ కళ్ళు ఆత్మ సంబంధమైన సంగతుల మీద ఉన్నప్పుడు, When God is feeding ordinary sparrows, when God is giving such a glory to ordinary flowers, won't God take care of you and me who are purchased by his own blood? ఆయన ఈ పిచ్చుకల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పొలాల్లో ఉండేటటువంటి పుష్పాలకి మంచి, ఆయనకి గొప్ప మహిమ ఇచ్చాడు. తన సొంత రక్తం చేత కొనబడినటువంటి నిన్ను నన్ను వాటికంటే శ్రేష్టమైనటువంటి విధానంలో పోషిస్తాడు, అలంకరిస్తాడు. Keep your eyes, be focused on the spiritual goals. That is very important. నీ కళ్ళని ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల మీద గురిగా, దృష్టిగా ఉంచుకో. Number 5. ఐదోదిగా చూస్తే He forgave other people all the time. ఎల్లవేళలా ఆయన ఇతరుల్ని క్షమిస్తూ వచ్చాడు. He lived as per Matthew 6:12. మత్తయి సువార్త 6:12 ప్రకారం, Yes, in that prayer he taught to his disciples. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి ఆ ప్రార్థనలో, Lord, forgive our debts as we forgive the others. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. He is our role model. ఆయన మన మాదిరి. Yes, he forgave. ఆయన క్షమించాడు. Don't keep anything against anybody. ఎవరి గురించి కూడా ఏ విధమైన చేదు గాని ఏది నువ్వు ఉంచుకోవద్దు. If you have not forgiven, నీవు ఎవరినైనా క్షమించకుండా ఉంటే that will spoil your health also. నీ ఆరోగ్యాన్ని కూడా పాడు That చేస్తుంది. will be a great burden in your life. నీ జీవితంలో అది గొప్ప భారం అయిపోతుంది. Somebody must have caused some loss to you. ఏదో కొంతమంది నీకు ఏదో ఒక విధానంలో నష్టం చేశారు. Don't go on meditating about that person and that loss. ఆ వ్యక్తి గురించి, ఆ నష్టం గురించి ధ్యానం చేయదు కూర్చొని. Yeah, don't try to get 7 points out of that person. ఆ
వ్యక్తి గురించి 7 పాయింట్లు కావాలని చెప్పి నువ్వు వెతకద్దు. Then what will happen? అప్పుడు ఏం You జరుగుతుంది? will get 7 diseases. అప్పుడు ఆ 7 పాయింట్ల మాట దేవుడు ఎరుగు, కానీ నీకు 7 రోగాలు వస్తాయి. Sleeplessness, నిద్ర లేమి, BP raising, బీపీ sugar పెరిగిపోతుంది, going down, షుగర్ లెవెల్ తగ్గిపోతుంది, restlessness. ఈ విశ్రాంతి No, లేనిటువంటి not పరిస్థితి. 1 or 2. 1 2 కాదు. Yes, if you forgive, you can enjoy greater peace in your heart. నీవు ఒకవేళ క్షమించినట్లయితే నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు. Every day the Pharisees were trying to catch mistakes in his life. ప్రతి దినము పరిచయులు వచ్చి ఆయన బోధలో ప్రసంగంలో How తప్పులు many పడడం times they చూశారు. wanted to kill him? ఎన్ని సందర్భాల్లో ఆయన చంపాలని వాళ్ళు చూశారు. But అయితే no such thing has troubled his peace or spoiled his peace. ఏ సందర్భంలో కూడా యేసు ప్రభు యొక్క శాంతిని సమాధానాన్ని కలవర పెట్టినట్టు ఎక్కడా లేదు. Sometimes కొన్ని even సందర్భాల్లో our friends will come. మన స్నేహితులు వస్తారు, Though we forgive, మనం వారిని క్షమించినా కూడా what the other friend will say? ఇంకొక స్నేహితుడు ఏమంటాడు తెలుసా? ఏంద్రా అలా వదిలేశావు, ఏంద్ర అట్లా వదిలేసినావు, నిన్ను అలాగంటే ఎందుకు ఊరుకున్నావు నువ్వు అట్లా అంటే ఎందుకు అని అనుకున్నావు? వీడు మనల్ని రెచ్చగొట్టి వీడు నిద్రపోతుంటాడు, మనకు నిద్ర పట్టదు. వాడు రెచ్చగొట్టి వాడేమో సంతోషం నిద్రపోతుంటాడు, మనల్ని నిద్రపోనికుండా చేస్తాడు. We have already forgiven. ఇది వరకే మనం క్షమించేసినాం. But another fellow will come and he will pinch us. వేరే వ్యక్తి వచ్చి మనం లేదో ఇటు గుచ్చుతాడు. ఎట్లా What are you? What is your level? Why that fellow has said like అసలు that? నువ్వేమిటి, ఏమనుకున్నావు, నీ స్థాయి ఏంటి, వాడిని ఎందుకు అట్లా వదిలేసినావు? You have already forgiven. నువ్వు ఇదివరకే క్షమించేసినావు. But this fellow is coming and troubling you. ఈ వ్యక్తి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంటాడు. వాడు నీతో ఉంటాడా? వాడు నీతో పాటు ఉంటాడా అనుకుంటే Troubling you and he will go and sleep and you will be in trouble. నిన్ను ఇబ్బంది పెడతాడు, వెళ్ళి చక్కగా నిద్రపోతుంటాడు, నిన్ను ఇబ్బందిలో పెడతాడు. Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు Yes, he forgave others. ఆయన వేరే వారిని క్షమించాడు. Nothing in his heart against anybody. ఏ వ్యక్తి గురించి కూడా వ్యతిరేకంగా ఆయన యొక్క హృదయంలో లేదు. He is our role model. ఆయన మనకి మాదిరి. Simple things I am telling young people. సరళమైనటువంటి సంగతుల్ని యవనస్తులారా మీతో How many పంచుకుంటున్నాను. young people fight with one another because they are lodging so many things against the other people. వేరే వారి గురించి చెడు విషయాలు వారి హృదయాల్లో పెట్టుకున్నారు కాబట్టి యవనస్తులు వేరే వాళ్ళతో కొట్లాడుతూ ఉంటారు. So that is the 5th thing. అది 5వ సంగతి. And another important thing is, ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి, Lord Jesus Christ was obedient to his earthly parents. యేసుక్రీస్తు ప్రభు తన భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు విధేయత చూపించి జీవించాడు. Yes, that is very important. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. I'm not going to explain it much here now. ఇప్పుడు నేను ఆ విషయాన్ని మీకు ఎక్కువగా వివరించి చెప్పలేను. It is 8:20 already. ఇప్పటికి 8:20 అయిపోయింది. So be obedient to your parents. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. Yes, number 1. మొట్టమొదటిది, Yes, that is love all the people and invite them to the house of God, unto Lord Jesus. అందరినీ ప్రేమించండి, అందరినీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సంఘానికి ఆహ్వానించండి. And secondly, రెండోది, never allow the temptations to distract you. Keep the word of God in your heart. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి, తద్వారా శోధనలో మీ దృష్టిని పక్కదారి పట్టించకుండా Let చూడండి. your heart be enriched by the word of God. నీ హృదయము దేవుని వాక్యం చేత సమృద్ధిగా నింపబడేటట్టు చూసుకోండి. Number 3, మూడోది, refresh your soul with worship and prayer, these spiritual disciplines. ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ అనేటటువంటి స్తుతి ప్రార్థనతో నిన్ను నీవు అభ్యాసం చేసుకొని ఆత్మని నువ్వు చురుకుగా ఉంచు. Number 4, నాలుగోది, focus on the spiritual goals. Don't worry about the temporal concerns. తాత్కాలికమైనటువంటి వాటి పట్ల ఎక్కువ పట్టింపు లేకుండా ఆత్మ సంగతుల మీద ఎక్కువ దృష్టి పెట్టు. And number 5, ఐదోది, forgive others. వేరే వాళ్ళని క్షమించు. Don't keep anything against anybody. ఏ వ్యక్తి గురించి కూడా వ్యతిరేకంగా నువ్వు ఏది హృదయంలో If you దాచుకోవద్దు. keep something against somebody, that will become cancerous to you only. ఏదైనా వ్యతిరేకంగా వారి గురించి నీవు హృదయంలో పెట్టుకుంటే అది నీకే నష్టం కలిగించి నీకే వ్యాధి తీసుకొస్తుంది. And sixthly, ఆరోదిగా చూస్తే be obedient to your parents. నీ తల్లిదండ్రులకి విధేయత చూపించు. Seventhly and finally, ఏడవదిగా చివరిగా, don't be distracted. You hear carefully, this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా జాగ్రత్తగా వినండి. I learned it in my early age itself. నేను లేత ప్రాయంలో యవన ప్రాయంలో ఉన్నప్పుడే నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను. Don't lose best things by choosing good things. శ్రేష్టమైనటువంటి సంగతుల్ని ఎంచుకోండి, దాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు మంచి వాటిని విడిచిపెట్టేసి మంచి వాటిని కోరుకునుట ద్వారా శ్రేష్టమైనవి పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మంచి వాటిని మీరు కోరుకునే ద్వారా ఏమవుతుందంటే శ్రేష్టమైనటువంటి అతి శ్రేష్టమైనవి పోగొట్టుకునే ప్రమాదం ఉంది. Many times we think చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం bad things are enemies to the best things.
ఈ చెడు విషయాలు మంచి విషయాలకి శత్రువులు, శ్రేష్టమైన వాటికి అనుకుంటాం మనం. నో, నాట్ బ్యాడ్ థింగ్స్. అవి కానే కాదు అసలు. లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి జీవితంలో విశ్వాసం ఆర్ ఎనిమీస్ టు ద బెస్ట్ థింగ్స్. మంచివి శ్రేష్టమైనటువంటి వాటికి శత్రువులు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ చూస్తే, పీపుల్ కేమ్ అండ్ వాంటెడ్ టు మేక్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద కింగ్ ఇన్ 6:15 ఆఫ్ జాన్స్ గాస్పెల్. యోహాను సువార్త 6:15 ప్రజలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేయాలనుకుంటారు. ఐ థింక్ Victor Emmanuel is understanding very well now. సహోదరుడికి విక్టర్ ఎమాన్యుయల్ బాగా అర్థం చేసుకుంటాడు. Good things are enemies to the best things, not bad things. చెడు విషయాలు కాదు, మంచి సంగతులే అతి శ్రేష్టమైన సంగతులకు శత్రువులు. Isn't it? అవునా కదా? They wanted to make him earthly king. వారు భూ సంబంధమైనటువంటి రాజుగా చేయాలనుకుంటున్నారు. ఏం దాంట్లో తప్పిదమేముంది? But he left that place. అయితే ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయాడు యేసు ప్రభు. Best thing is he is the king of the heaven. Why to become the king of the earth? శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఆయన పరలోకానికి రాజు, ఆయన భూమికి ఎందుకు ఆయన రాజు కావాలి? Sometimes what will happen? కొన్ని సందర్భాలు ఏమవుతుంది? We will busy in gathering stones and losing diamonds. మనం చాలా సందర్భాలు ఏం చేస్తా ఉంటాం అంటే రాళ్ళు నేరుకుంటూ ఉండి వజ్రాలను పోగొట్టుకుంటాం. See, vajra may be a small thing. వజ్రం అనేది చిన్నదే ఉండొచ్చు, రాయి may be a very big thing. రాయి చాలా పెద్దదే ఉండొచ్చు. Many times I tell to young people, చాలా సందర్భాల్లో యవనస్తులకు నేను చెప్తుంటాను, don't be busy in gathering stones and losing diamonds. మీరు రాళ్ళు ఏరుకోవడంలో చాలా పని కలిగి ఉండి వజ్రాలను పోగొట్టుకోకండి. That రాయి may be looking very very beautiful. ఆ రాయి కూడా చూడడానికి చక్కగా ఉండొచ్చు. Especially at the time of marriages I used to tell. మరీ ముఖ్యంగా వివాహ సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్తుంటాను. Anna, he is having very good qualities. అన్న ఈయనకి మంచి లక్షణాలు ఉన్నాయన్న, సుగుణాలు ఉన్నాయి. ఆ సహోదరి చాలా మంచి వ్యక్తి. So many times it is a stone, it is not a diamond. నేను చాలా సందర్భాల్లో చెప్తాను అది రాయి గాని వజ్రం కాదని. See, don't be busy in gathering stones and don't lose diamonds. రాళ్ళని ఏరుకునే దాంట్లో పని కలిగి ఉండి వజ్రాలను పోగొట్టుకోవద్దు. Yes, what is your job? నీ పనేంటి? Why God has sent you? దేవుడు ఎందుకు పంపించాడు? Be busy with that. దాంతో నువ్వు ఎక్కువ పని కలిగి ఉండు. The desire of the Lord Jesus Christ is, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకాంక్ష ఏందంటే, you and I must tell as he told to the Father. తండ్రితో ఏదైతే చెప్పాడో అది నీవు నేను చెప్పాలని. The work what thou hast given unto me I have finished. John 17:4. యోహాను సువార్త 7:14 అంటాడు, 17:14 అంటాడు కదా. 17:4 నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను అంటాడు. That is the statement you and I must give. That is the desire of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక ఏమైనదంటే నీవు నేను మన జీవితం చివరిలో ఈ మాట చెప్పాలి. At the end of our life, God is not happy to hear, Lord, I have driven out the demons, I have driven out that, I have driven out, did this miracle. If God has given you that work, it is good. But if God has not given, don't be busy with that. Lord, the work which you have given unto me, I have finished. That must be our, desire. మనము మన జీవితం చివరిలో వచ్చి ప్రభా నేను దెయ్యాలు ఎలగొట్టాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను ప్రభా అని మనం చెప్పకూడదు. ఒకవేళ దేవుడు నిజంగా మనకు ఆ పని ఇచ్చిండి దాన్ని మనం నెరవేర్చుంటే చెప్తే సరే, కానీ ఒకవేళ ఆ విధంగా చెప్పకుంటే ప్రభు సంతోషించడు. ప్రభా నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను అంటే అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. The work God has given to you to do is the best thing. All the other ministry, it is ministry only. It may be a good thing, but don't divert your mind towards the good thing, leaving the best thing. దేవుడు ఏదైతే అనుగ్రహించాడో అది చేయడం అదే శ్రేష్టమైన సంగతి. అది పరిచర్య కూడా కావచ్చు. మంచి విషయాలను ఎంచుకునే ద్వారా నువ్వు శ్రేష్టమైనటువంటి దాన్ని పోగొట్టుకోవద్దు. Lord Jesus Christ is our model. యేసుక్రీస్తు ప్రభు మన మాదిరి అయి ఉన్నాడు. 7 ordinary things we have seen from his life. యేసు ప్రభు యొక్క జీవితం నుంచి 7 సామాన్యమైన సరళమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. Understanding this fact, Apostle Paul learned that. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయాలను అర్థం చేసుకొని ఆయన గ్రహించాడు. That's why at the end of his life in 2 Timothy 4:7 he says, I have finished my course. What a joyful shout it is. ఎంతటి గంభీరమైనటువంటి విజయవంతమైనటువంటి కేక కదా. 2 తిమోతి 4:7 ఆయన అంటాడు కదా, జీవితం యొక్క చివరి భాగంలో ఆయన అంటాడు, నా పరుగు ముట్టించి తిని అంటాడు. Yes, Lord Jesus Christ is our role model. యేసుక్రీస్తు ప్రభువే మన మాదిరి అయి ఉన్నాడు. So in these days of the morally degrading things attacking our lives, it is always better to keep Lord Jesus Christ as our role model. ఇటువంటి నైతికంగా దిగజారిపోయినటువంటి ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని మన మాదిరిగా మనం పెట్టుకుందాం. Young people, యవనస్తులారా, we are living in a critical period for our spiritual development. మన ఆత్మీయమైనటువంటి వృద్ధి కొరకు ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజుల్లో జీవిస్తున్నాం. Yes, Lord Jesus Christ must be our example. యేసుక్రీస్తు ప్రభువే మనకు ఉదాహరణగా మాదిరిగా ఉండాలి. Yes, then we can grow further.
అప్పుడు మాత్రమే మనము ముందుకి ఎదగగలము, సాగగలం. Climbing is a bit difficult. ఆ విధంగా పైకి ఎదగడం అనేది కొంచెం కష్టమే. Running the race is a bit difficult. ఆ విధంగా పరుగు పందెంలో పరిగెత్తడం కొంచెం కష్టమే. Rolling down is easy. ఆ విధంగా దొర్లుకుంటూ పోవడం చాలా సులువే. When you are rolling down, it will become faster and faster. దొర్లుకుంటూ పోయినప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాం. But climbing is difficult. అయితే పైకి ఎదుగుతూ ఎక్కుతూ వెళ్ళడం కష్టం. Yes, so let us be very careful. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం. Let us look unto Jesus. యేసు వైపు చూచుచు. Let us consider him. ఆయన మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని తలంచుకొనుచు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.